జై తెలంగాణ, జై కేసీఆర్. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అవుతూ ఉంది. ఏం భయం అవుతుందంటే రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ వల్ల ఇరికేయాలి. ఇది ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఏం అక్రమ కేసులు పెట్టినా ఫేస్ చేసే దమ్ము మా హరీష్ అన్నకి ఉన్నది అని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని యాక్టింగ్లు చేసినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా గులాబీ జెండానే ఎగురుతుంది, చూడరిగా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏం కుట్రలు పొందుతుంది? 6 గ్యారంటీ హామీలు అడుగుతారని తెలంగాణ ప్రజలు, 420 హామీలు అడుగుతారని, తులం బంగారం అడుగుతారని, ఆడబిడ్డల స్కూటీ అడుగుతారని, 2 లక్షల ఉద్యోగాలు అడుగుతారని, ఇవన్నీ వీళ్ళు అడుగుతారని టాపిక్ అంట డైవర్ట్ చేసుకుంటా, ఈ పిచ్చేషాలు వేసుకుంటా ఇవాళ నిద్రపోతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, పనిచేయరి, ప్రజలకు పనికొచ్చే పనిచేయరి. అవన్నీ వదిలేసి బీఆర్ఎస్ గద్దెలు కూలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ఒక్కొక్కరు రూపురేఖలు లేకుండా పోతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఏమంటారు, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మీకు మేము మైక్ ఇయ్యం, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇయ్యం మేము మీకు అంటున్నాం. మరి ఎందుకు వచ్చారు మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో 2 నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎద్దు పొడగప్పి జోలపాట వాడడానికి వచ్చారా, లేదా ఏసీ పెంచడానికి వచ్చారా? వాళ్ళకి ఏసీ పెంచుకుంటా దుప్పడు కప్పి జోలపాట వాడకుండా కూర్చోరు. ఇక అసెంబ్లీ సభ నడిపేయకూరి. ఇట్లా ఈ డ్రామాలు, వీళ్ళ డ్రామాలు ఇవి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇవాళ అడుగుతూ ఉంటే అక్రమ కేసులు పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్యులు కేటీఆర్ అన్న, హరీష్ అన్న అడుగుతూ ఉంటే ఎవరికి మాటలు వస్తలేవు, సమాధానం వస్తలేదు. అందుకే స్టడీ లేకుంటే ఇట్లనే ఉంటుంది అన్నట్టు వీళ్ళతో. స్టడీ ఉంటేనేమో అర్థమవుతుంది కదా చెప్పింది, మరి స్టడీ లేనిది ఏం అర్థమవుతుంది వీళ్ళకి? ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు అయ్యేదాకా అడుగడుగున నిలదీస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.